ఆనంద్ మూవీతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది కమలిని ముఖర్జీ. స్టైల్, గోదావరి, గమ్యం, గోపిక గోదావరి ఇలా పలు సినిమాల్లో కథానాయికగా నటించింది. చివరిగా తెలుగులో గోవిందుడు అందరవాడులే సినిమాలో కనిపించింది. ఆ తర్వాత 2 పరాభాష చిత్రాలు చేసిన ఆమె 2016 నుంచి ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది. తాజాగా తను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగులో నేను అన్ని రకాల ఎమోషన్స్ ఉండే అమ్మాయిగా నటించాను. చాలా సినిమాల్లో నేను అమ్మా నాన్నల లేని అనాథగానే కనిపించాను. బలమైన స్త్రీ పాత్రలు చేశాను. అదే సమయంలో చాలా సున్నితమైన అమ్మాయిగాను కనిపించాను. కానీ రాను రాను అలాంటి బలమైన క్యారెక్టర్లు నాకు టాలీవుడ్ లో రాలేదు. గోవిందుడు అందరవాడులే సినిమాలో నాకు సరైన ప్రాముఖ్యత లేదనిపించింది. మూవీ పూర్తయ్యాక నేను పోషించిన పాత్ర చూసుకొని నాకే ఇబ్బందిగా అనిపించింది. బాధపడ్డాను కూడా. దానికోసం నేను గొడవ పడాలని రచ్చ చేయాలని అనుకోలేదు. అందుకే గోవిందుడు అందరవాడులే తర్వాత తెలుగు సినిమా చేయకూడదని నిర్ణయించుకొని టాలీవుడ్ కు దూరంగా ఉన్నాను. అలా అని నాకు ఎవరిపైనా కోపం లేదు. సినిమాలో చాలా జరుగుతూ ఉంటాయి. దర్శకుడు ఓ సీన్ చేయమంటారు. తీరా అది అవసరం లేదనో బాగలేదనో దాన్ని ఎడిటింగ్ లో తీసేస్తారు. ఈ విషయాన్ని మాకు చెప్పరు. ఒక మాట అయినా చెప్పకుండా మన సీన్ డైలాగ్ తీసేస్తే బాధ అనిపిస్తుంది. దాన్ని నేను లైట్ తీసుకోలేను. బాధగా అనిపించడంతో తెలుగు సినిమా నుంచి తప్పుకుని ఇతర భాషల్లో చేశాను. మలయాళం మూవీ పులి మురగన్ 2016 తర్వాత నాకు పెళ్ళైంది. అందుకే సినిమాలకు దూరంగా ఉన్నాను. చిన్నప్పుడు చదువుకే కేటాయించాను. పెద్దయ్యాక సినిమాలు చేశాను. ఇప్పుడు భారీగా కుటుంబాన్ని చూసుకోవాలనుకుంటున్నాను అని కమలి ముఖర్జీ చెప్పుకొచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.